ఇంక చెప్పేదేముంది, రమాదేవికి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను. ఇక రమ చూసుకునే అన్ని బిజినెస్లు నా పెద్ద కోడలే చూసుకుంటుంది. రమ పొజిషన్ ఇక నుంచి మా పెద్ద కోడలు రోజాదే. తనే ఇక మా ఇంటికి మహారాణి. రామా. థ్యాంక్ యూ మావి గారు, థ్యాంక్ యూ సో మచ్. జరగబోయేదిదే. రమాస్థానం నాదే. జామ్ ప్రేమ్ల ప్రేమ మీద నమ్మకం ఉందని చెప్పింది నేనేగా. వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత కూడా నాదే. జామేమో ఇక్కడ ఒంటరిగా బాధపడుతుంది. అలాగేనమ్మా, పదరా. జామ్, చెప్పు చిట్టి. ఆ గుణాగడు వస్తున్నాడు. గుణానా? అరే, వాడెందుకు వస్తున్నాడు? వాడిని నేను పిలవలేదే. ఏమో మరి, వచ్చేస్తున్నాడు. చిట్టి, నేను లోపలుంటాను, నేను లేనని చెప్పేసే. వాడు నా మాట వినడు. అయ్యో, నీకోసం వెతుకుతాడు కదా. ఏదో ఒకటి చెప్పి పంపించే చిట్టి. సరే, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను, కానీ నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ లో దాకో. వాడైతే అక్కడికి రాడు కదా. గుడ్ ఐడియా చిట్టి. నేను స్టోర్ రూమ్లోనే ఉంటాను. వాడు వెళ్ళిపోయాక చెప్పు, అప్పుడు బయటకు వస్తాను. సరే, నువ్వు వెళ్ళు. ఒకటైతే కన్ఫర్మ్, వాడంటే జామ్కి ఇష్టం లేదు. మరి వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఇదే కన్ఫ్యూజన్. ఓకే ఓకే, ప్రేయసిని పంపించానుగా, ఇక ప్రేమికుణ్ణి కూడా పంపిద్దాం. కాలింగ్ టు ప్రేమ్. చెప్పరా. ఎక్కడున్నావు ప్రేమ్? బయటున్నాను. త్వరగా స్టోర్ రూమ్కి వెళ్ళి ప్రేమ్. ఏమైందిరా? తెలీదు, జామ్ టెన్షన్గా వెళ్ళింది. నాకు భయంగా ఉంది. వెంటనే వెళ్ళి ఏంటో చూడు. సరే, నేను వెళ్తున్నాను. జామ్కి ఏమైంది? మీరు మళ్ళీ కలిసిపోవడానికే ఇదంతా. చక్కగా మాట్లాడుకొని కలిసిపోండ్రా. అయ్యో, వీడు స్టోర్ రూమ్కి రాడు కదా. దేవుడా దేవుడా దేవుడా, రాకూడదు దేవుడా, ప్లీజ్. అయ్యయ్యో, గుణ వచ్చేసాడే. అయ్యయ్యో. హే చామ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎక్కడున్నావు? ప్రేమ్ బాబు, నేనేం ఏడవట్లేదు. వచ్చింది మీరా? మరి ఎవరనుకున్నావు? మీరెందుకు వచ్చారు బాబు, అది చెప్పండి. చిట్టిగాడు నువ్వేదో టెన్షన్గా వెళ్ళావని నన్ను చూడమంటే వచ్చాను. అలా చెప్పాడా? నాకేమో గుణ వస్తున్నాడని చెప్పాడే. అవునా? వాడొస్తే నువ్వెందుకు ఇక్కడికొచ్చి దాక్కోవాలి? చెప్పు, వాడొస్తే నువ్వెందుకు పారిపోవాలి? అదేం లేదులేండి బాబు, వదిలేయండి. ఏయ్, వాణ్ణే కదా చేసుకుంటానంటున్నావు. అలాంటప్పుడు ఈ దాగుడు మూతలు ఎందుకు? ఏం లేదు బాబు, వదిలేయమంటున్నాను కదా. మీరు ముందు తప్పుకోండి. అవతల ఫంక్షన్లో బోల్డ్ అన్ని పనులున్నాయి, నేను వెళ్ళాలి. ముందెళ్ళి ఆ చిట్టుని 4 తన్నాలి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేను
చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానే. చిట్టిని తిట్టాలని వెళ్ళబోయి ఇలా పడ్డావే? కాలు జారింది. అని మాయే దీన్నే ఉంటావు. యాక్సిడెంటల్గా జరిగింది అంటాను. థ్యాంక్స్. నువ్వెప్పుడు కరెక్ట్గానే చెప్తావు. ప్రేమ్ బాబు, మీరలా మూడిగా మారిపోకండి. మనం పరిచయం అయినప్పుడు మీరెలా ఉండేవారు? మన మధ్యన ఎంత చక్కటి ఫ్రెండ్షిప్ నడిచేది. ఇప్పుడు అలాగే నడవాలి బాబు. అప్పుడే మీ నాన్నగారికి మీరు వేసిన ప్రామిస్కి అర్థం ఉంటుంది. అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యగారు, మళ్ళీ మీరు టెన్షన్ పడుతున్నారు. ఏమైంది ఇప్పుడు? ఏం చెప్పను చామంతి, ఈ లోపు చంద్రికతో వేలు ముద్రలు పెట్టించేస్తే టెన్షన్ ఉండదు కదా అనుకున్నానమ్మా. కానీ నాకు అలా ఛాన్సే ఇవ్వట్లేదు. నన్ను వేడిన నీడలాగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారమ్మా. అవునా అయ్యగారు? ఒకసారి మేడపైన చూడు. అవునా అయ్యగారు? ఒకసారి ఆ గుమ్మం దగ్గర కూడా చూడు. అవునయ్య గారు, దీక్ష అటు ఇటు తిరుగుతూ మన వైపే చూస్తుంది. అదే కదమ్మా చెప్పేది. మధ్యాహ్నం చంద్రిక హాల్లో ఉందని వేలుముద్ర పెట్టిద్దామని వెళ్ళానా? చంద్రిక. హర్ష, ఆ, నీకోసం భోజనం తెచ్చాను. తినేశానుగా. ఏం తిన్నావో ఏమో, సరిగ్గా తినడమే లేదు. ఆ, ఆ, రా ఇలారా, రామా, నేను తిన్నానని చెప్తున్నాను కదా. కూర్చో. నేను తింటానులే రామా, ఇవ్వు. లేదు లేదు, నేనే తినిపించి వెళ్తాను. తిను హర్ష, తిను. హర్ష, ఆ, ఏం తింటున్నావో ఏంటో తిను. హర్ష, ఇప్పుడు నా దృష్టి అంతా నీ బాగోగులు చూసుకోవడం మీదే ఉంటుంది. తిను. ఉమ్.